రామ్మోహన్ రావు గారు, అంటే వారు అన్నట్లుగా ఎటువంటి ఆప్షన్స్ లేకపోవడం ఒక ఎత్తు, మరోవైపు ఆల్రెడీ అధికారంలో ఉండి తమ పనితనాన్ని చూపెట్టుకోవడం, దాన్ని మళ్ళీ చెప్పుకోవడం, ఇదంతా ఒక ఎత్తు. సో ఓవరాల్గా చూస్తే మరి నిజంగా వీరి విజయం నల్లేరు మీద నడకలాగా అని భావించవచ్చా? ఏమరపాటు వల్ల ఏమైనా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటా? ఎలా అర్థం చేసుకోవాలి రామ్మోహన్ రావు గారు? మీ ఏమరపాటు అనే మాటతోనే మొదలుపెట్టారు. ఓకే, ఎలాంటి ఏమరపాటు ఉండొద్దు అని చెప్పే మోడీ గారు 2 రోజుల నుంచి నెత్తి నోరు బాదుకుంటున్నారు. అంటే 370 అని నినాదం తీసుకొని వెళ్ళడం కాదు మనం చేయాల్సిన పని, దానికి త్రిముఖ వ్యూహం అవలంబించాలని చెప్పారు ఆయన. 370 నినాదంగా మిగిలిపోతే లాభం లేదు, నెంబర్ 1. ఎందుకంటే గతంలో భారత్ వెలిగిపోతుందంటే ఓడిపోయింది. కానీ నినాదంగా తీసుకోవాలి. ఒకటి రాముని మందిర ప్రతిష్టాపన, బాలరాముడి ప్రతిష్టాపన ఉత్సవం కూడా వారు వాడుకుంటున్నారు, కానీ అది పెద్దగా భావించడం లేదు. వారు భావించేది ఏంటంటే మన బలాలు పెంచుకోవాలి, ఎదుటివాడి బలహీనతలు మనం గమనించుకోవాలి. ఈ 2 చేయాలి. అందుకని బలాలు పెంచుకోవాలంటే రాముడి మీదనో లేకపోతే మనం నినాదం మీద ఆధారపడి 370 మంత్రం చదివితే లాభం లేదు. కార్యకర్తల దగ్గరికి వెళ్ళండి అన్నాడు. అది 3వ మంత్రం ఏంటంటే, అసలు మంత్రం ఏంటంటే రాముడు పక్కన పెడదాం, ఇటు 370 నినాదం పక్కన పెడదాం, మనం సంస్థాగతంగా నిర్మాణం చేసుకునే క్రమంలో ఇంటింటికి వెళ్ళి ప్రచారం, అది పెద్దదంట. అది నిజమైన వ్యూహం అంటే లాభం లేదని హెచ్చరించండి కార్యకర్తలు. అందుకనే ఇది ఒక మంచి సూచన. 2 రోజులుగా, మొదటి శనివారం ఆదివారం 2 రోజులు అదే మాటలు చెప్పారు. ఇవాళ కూడా అదే మాటలు తీసుకొని ప్రజల్లోకి వెళ్ళమంటున్నారు. మెల్లమెల్లగా బీజేపీ బలాలు పెరుగుతుంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పక్షాల బలహీనతలు బయటపడుతున్నాయి, బలాలు తగ్గుతున్నాయి, ఒక్కటొక్కటిగా ఊసిపోతున్నాయి. అంటే కకావికలు అంటారు కదా, ఆ మాట అక్షరాల కాంగ్రెస్ సరిపోతుంది. కకావికలమైన ప్రతిపక్షాలు. కకావికలు ఏమంటున్నానంటే, ఒకటేమో ఎన్డీఏ కూటమిలో చేరిన అంతకుముందు ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని ప్రకటించి మొత్తం అందరినీ ఏకం చేద్దాం అనుకోని కేసీఆర్ పోతే కూడా కేసీఆర్ సరిపోడు, నితీష్ కుమార్ కరెక్ట్ అనుకోని నితీష్ కుమార్ ఈ వర్గంలో చేరిపోయిండు కదా. ఎన్నికల కురుక్షేత్రంలో ఇంకొక 100 రోజులు, కరెక్ట్ 100 రోజుల్లో కొత్త పార్లమెంట్ కొలువు తీరాలి. ఈ లోపల జరగాల్సిన పరిణామాలను జరుగుతున్నాయి. ఒకటి, తమ బలాలను నమ్ముకోవడం, ఎదుటి వాళ్ళని బలహీనం చేయడం కూడా ఒక పనిగా పెట్టుకున్నారు మోడీ గారు. పని ఏం చేసిండు, ఎన్డీఏ కూటమిలోకి నితీష్ ఆహ్వానించడం మొదటిదైంది. రెండోది, మమతా బెనర్జీ ఏమంటున్నది, ఇందరు బట్టి పరిస్థితుల్లో నెహ్రూ కుటుంబ వారసత్వం ఒప్పుకోదు, ఆమె అవసరమైతే బీజేపీతో కొట్లాడుతుంది అక్కడ. కానీ కాంగ్రెస్ కు 2 సీట్ల కంటే సీన్ లేదన్నారు. 2 కాదు 20 అడుగుతారు, వాళ్ళు 12 అడుగుతారు, ఇచ్చేది లేదు పొమ్మన్నది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ, ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పారుగా, ఇప్పటికీ అస్త్ర సన్యాసం చేసింది వాళ్ళు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే గెలవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ 2029కి చూసుకుందాం అంటోంది. అంటే వీళ్ళు అస్త్ర సన్యాసం చేసేసింది ఈసారి. జాతీయ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. 2 రాష్ట్రాలు 3 రాష్ట్రాలు ఉండడం వల్ల 2 రాష్ట్రాలు అధికారంలో ఉన్నది. కానీ ఒకటేమో మున్సిపాలిటీకి ఎక్కువ, రాష్ట్రానికి తక్కువ. ఢిల్లీ 7 సీట్లు, 7 పార్లమెంట్ సీట్లు, అటు పోతే పంజాబ్, ఈ 2. అట్లా చూసుకుంటే ఒకరు అస్త్ర సన్యాసం చేయడం, ఒకరేమో కూటమి మారడం, ఒకరేమో ఇప్పుడు నెహ్రూ కుటుంబాన్ని, ముఖ్యంగా ఇందిరాగాంధీ కుటుంబాన్ని వ్యతిరేకించడం అయిపోయింది. ఇటు పక్కన మహారాష్ట్ర లాంటి దగ్గర అటు అజిత్ పవార్ వర్గము అసలైన నేషనలిస్ట్ కాంగ్రెస్ అని వారు ప్రకటించుకున్నారు. అయిపోయింది, వాళ్ళ గుర్తింపు వచ్చేసింది. శివసేన వర్గానికి, షిండే వర్గానికి గుర్తింపు వచ్చింది. దీంతో అసలైన ఎవరైతే ఇప్పటిదాకా కుటుంబ వారసత్వంగా పార్టీలు నడుపుతున్నారు, ఎన్సీపీ గాని శివసేన గాని, ఈ ఇద్దరు కుటుంబ వారసత్వాన్ని దెబ్బతీసినట్టే లెక్క కదా. అంటే ఇప్పుడు మనం గెలవాలంటే మన బలాలు ఒకటి, మన ఎదుటి వారి బలహీనతలను కూడా ఆధారం చేసుకోవాలి. ఎదుటి వారి బలహీనతల మీద దెబ్బ కొట్టే క్రమంలో వాళ్ళంతల వాడు వికెట్లు పడిపోతుంటే మోడీ గారు చేసేది ఏం లేదు. వాళ్ళంతల వాడు మోడీ గారు పడగొడతలేడు అక్కడ కదా. వ్యూహం ఉన్నా కూడా వాళ్ళంతల వాడి పడిపోతున్నారు అని మంచి ఉదాహరణ. ఇక రెండోది ఏంటంటే, ఇప్పుడు 100 రోజుల లోపల ఒక ప్లాన్ ఏంటంటే, వీళ్ళు సంస్థాగత నిర్మాణం పెట్టుకుంటూనే రామ మందిర విషయం ఎంత పనికి వస్తుందో, ప్రతిపక్షాల బలహీనత ఎంత పనికి వస్తుందో, తమ బలాలను పెంచుకోండి. ఎప్పుడు చెప్తుంటాను, ఎవరైనా తమ బలాల మీద ఆధారపడాలి కానీ ఎదుటి వారి బలహీనతల మీద కాదు. అది పూర్తిగా నడిపినవాడు మోడీ గారు. ఇక విశ్వనాయకుడిగా ప్రపంచవ్యాప్తంగా మొన్న గల్ఫ్ కంట్రీస్ పర్యటించినా కూడా ఇప్పటి వరకు చాలా మిగతా ప్రధానులందరికంటే ఎక్కువ సార్లు గల్ఫ్ కంట్రీలకు వెళ్ళిన ప్రధానిగా, అట్లాగే అక్కడ మనసులు చూరగొనేవాడిగా, పక్కనే ఉన్న పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు లాంటి వాడు కూడా, శత్రుదేశమైన అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు కూడా మన భారత విదేశాంగ విధానాన్ని కొనసాగించడంలో, నెహ్రూ గారు మొదలుపెట్టారు, కొనసాగించడంలో ఇవాళ మోడీ అవలంబిస్తున్న రాజనీతి గాని ఇవన్నీ విశ్వనాయకుడుగా ఆయన చేసింది. అంటే ఇంట గెలిచి రచ్చగలవాలంటారు కదా, విశ్వనాయకుడిగా నాకు పేరు వచ్చింది, మన పైన విహరిద్దాం, మన కింద మర్చిపోతలేడు, మూలాలు మర్చిపోతలేడు. కనుక మూలాలు మారకుండా చేస్తున్నారు. ఒక్కటే ఒక లోపం అంటే,
ఒక మోడీ మానియాని ఇంత పెంచితే రేపు కాంగ్రెస్ లాగా దానికి దెబ్బ ఉంటది కదా అని నా భయం. లేదు, ఎందుకంటే ఇప్పుడు కూడా వ్యక్తి పూజ వినాశనానికి దానిపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఏ పార్టీ కానీ గతంలో జరిగింది కాంగ్రెస్ వ్యక్తి పూజ వాళ్ళనే కదా ఇవాళ అందరు దూరం ఎందుకు దూరం అయ్యారు. ఇవాళ కూటమి కడితే ఇండియా కూటమిలో పులి స్టాపులు లాగా ఆ పులి స్టాపులు ఎందుకు మిగిలిపోయినాయి అంటే కాంగ్రెస్ అనేది పెద్దన్న పాత్ర వహిస్తాం, మేమే అన్ని తామే అన్ని అని ప్రవర్తించడం వల్ల కదా ఇప్పుడు అందరు కోపం వచ్చింది కూడా. కనుక దేశవ్యాప్తంగా ఇప్పటికి కూడా 40 సీట్లు మించి గెలిస్తే కష్టమని తమ మిత్రపక్షాల్లోని మమతా బెనర్జీ లాంటి వాళ్ళే అంటుంటే కాంగ్రెస్ పార్టీకి 40 కూడా ఎక్కువ అన్నారు కదా. ఏమైంది అంటే ఒకరేమో అంటే శల్య సారథ్యం లాగా మమతా బెనర్జీ ఆ కూటమిలో వండుకుంటూనే మాట్లాడిర్రు. అట్లాగే న్యాయయాత్రలో కూడా మనకు ఈశాన్య భారతదేశం మొదలు పెడితే బెంగాల్ గానీ, జార్ఖండ్ గానీ, వాళ్ళ బీహార్ గానీ, వాళ్ళ ఉత్తరప్రదేశ్ గానీ 4 రాష్ట్రాలు ఆల్మోస్ట్ ఆల్ మేజర్ రాష్ట్రాలు ఉత్తర భారతదేశంలో జాతీయ పార్టీలకు ఉన్న వాటిలో ఒక్క రాష్ట్రంలో కూడా అక్కడి మిత్రపక్షాలు కలిసి రాలే కదా కాంగ్రెస్ కు. ఎక్కడికక్కడ రేపు వస్తారు ఎల్లుండి వస్తారు అంటున్నారు కానీ మమతా బెనర్జీ కలిసి రాలేదు. బీహార్ లో అయితే ఆల్మోస్ట్ ఆల్ నితీష్ కుమార్ వెళ్ళిపోయింది కనుక అక్కడ కలిసి వచ్చే ఎవరు లేరు, వచ్చిన ఉన్నా పెద్ద తక్కువే. అట్లాగే ఉత్తరప్రదేశ్ లో కానీ ఇవన్నీ ఎక్కడా కూడా మిత్రపక్షం అంటూ ఉన్న ఏదైతే ఇండియా కూటమిలో ఉన్నాం అనుకుంటే వాళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్ కు సహకరించే పరిస్థితి లేదు. ఈ కాంగ్రెస్ ఉన్నవేంది 40, 150 వస్తాయని బీరాలు కలుస్తున్నారు. 150 ఎక్కడ వస్తాయి? నేను చాలా మంది కాంగ్రెస్ నాయకులు అడిగినా లెక్క ఉండాలి కదా ఇదేనా. నేనేమంటున్నాను, ఏ సర్వే గాని ఏ పక్కన చిన్న పిల్లవాడిని అడిగినా రేపు రాజకీయాల పట్ల కనీస అవగాహన ఉన్న వాళ్ళని అడిగినా కూడా బీజేపీ రేపటి అధికారంలో రాబోతుంది చెప్తున్నారు. ఎట్లా అవసరం లెక్కలు అవసరం లేదు, కళ్ళ ముందు కనపడుతున్నాయి, కాకి లెక్కలు పెట్టుకున్నా కనపడుతున్నాయి. ఇటు పక్కన 44, 140 వేయడానికి ఒక్క లెక్క కూడా కనపడతలేదు కదా. అదొకటి. రెండోది ఏంటంటే బీజేపీకి కొన్ని కొత్త అవకాశాలు కూడా వచ్చినాయి. ఉదాహరణకు ఇప్పుడు పాత మిత్రపక్షాలను కలుపుకునే పనిలో ఉండేది, అప్పుడు విడిచిపెట్టవచ్చు. కానీ పాత మిత్రపక్షాలను కలుపుకునే క్రమంలో తెలుగుదేశాన్ని ఆంధ్రప్రదేశ్ లో కలుపుకోవడం, ఆంధ్రప్రదేశ్ లో కలుపుకొని వట్టిగా వ్యూహం అంతలేదు. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సీట్లు మీవి, పార్లమెంట్ సీట్లు మావి అంటున్నారు. ఇప్పుడు జరిగేది అదే. రేపు పొద్దున రేపు చూడండి, నేను ఊహిస్తున్నా. రేపు ఏమైందంటే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా పార్లమెంట్ సీట్లు వాళ్ళకి కావాల్సిన బీజేపీకి. ఆంధ్రప్రదేశ్ లో పార్లమెంట్ సీట్లు ఎక్కువ అడుగుతారు, అసెంబ్లీ సీట్లు ఇది పంచుకోమంటారు. 4 సీట్లు ఉన్నాయి, 4, 14 కాకపోవచ్చు కానీ 4 అయితే 8 అయితే కదా. ఇటు పక్కన కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా కర్ణాటకలో గెలిచి పెట్టింది కదా. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే సంవత్సరం లోపండి 9 నెలల లోపల పార్లమెంట్ ఎన్నికలు వస్తే తెలంగాణలో 2 సీట్లు సంపాదించుకోరు. అక్కడైతే 25 సీట్లు ఇండిపెండెంట్ కలుపుకుంటే 25 సీట్లు సంపాదించుకున్నాయి అవుట్ ఆఫ్ 28. అందుకని ఏమైనా ఉంటే థ్రెట్ ఉంటే ఇప్పుడు ఉన్నదే ఒకటి. స్వాట్ అనాలిసిస్ చేసుకుంటే రగ్గారు ఈ స్వాట్ అనాలిసిస్ ట్రెండ్స్ ఉన్నాయి. వీక్నెసెస్ ఒకటి ఏంటంటే ఏక వ్యక్తి పాలన, రేపు మళ్ళీ ఒకటే మోడీ అనే నినాదం, అది వీక్నెస్ అంటున్నాడు. అంటే ఆయన బలహీనత అవుతాడు. రేపు కర్ణాటకలో ఎందుకు మోడీ మానియా పనిచేయలేదు, స్థానిక నాయకత్వాన్ని తిరస్కరించడం, స్థానిక నాయకత్వాన్ని తిరస్కరించడం అనే దానికన్నా గుర్తించకపోవడం, వాళ్ళని బలంగా పెట్టకపోవడం, దానివల్ల కర్ణాటకలో నష్టమైంది. ఇక్కడ ఏమంటున్నారంటే ఆ వీక్నెస్ ఆయన బలమైనే బలహీనత అయినాయి. ఆపర్చునిటీస్ అంటావా, ఆపర్చునిటీస్ అనుకోకుండా కూడా ఎదుటివాడే అస్త్రాలు చేతికిస్తున్నాడు మోడీ గారు. బీజేపీ ఎదుటివాడి అస్త్రాలు చేతికిస్తున్నారు. ఇక 4 థ్రెడ్స్ ఉన్నాయి. ఆ థ్రెడ్స్ లో ప్రధానమైనది ఏమంటారంటే ఈ రైతుల ఉద్యమాన్ని సమర్థిస్తలేండి. రైతుల ఉద్యమంలో ఏవైతే కీలకమైన అంశాలు ఉన్నాయో వాటిలో ఒకటి ఎంఎస్పి చట్టబద్ధత గురించి ప్రస్తావిస్తే అంతవరకు. కానీ దానికి ఐక్యరాజ్య సమితికి వెళ్తామంటే ఏమన్నట్టు, ఇప్పుడు తండ్రి మీద కోపంతో అవతల వాడిని పిలిస్తే తండ్రి తలకాయ పలగొట్టమన్నట్టే కదా. మనకు అవతల వాడికి అస్త్రం ఇస్తా అంటే ఎట్లా ఒప్పుకుంటారు. అందుకని హర్యానా హైకోర్టు చాలా మంచి నిర్ణయం చేసింది. బుద్ధి లేదా మీకు, కోర్టు ఇక్కడ ఈ కోర్టులో కేసు పెండింగ్ లో ఉంటది, మీరు ఐక్యరాజ్య సమితికి ఎట్లా వెళ్తారు, నాకు విడ్రా చేసుకుంటా అండి అన్న. రాజకీయం చేయాల్సిన పని కోర్టు చేసింది కదా. నేనేమంటున్నానంటే వీళ్ళు ఎంత తప్పులు వస్తున్నాయి అంటే ఆఖరికి పాకిస్తాన్ బార్డర్, ఇండియా బార్డర్ అక్కడ కాదు హర్యానా దగ్గర అనే మాట మాట్లాడుతున్నారు కదా ఇవాళ. అంటే ఒకనాడు ఖలిస్తాన్ జెండా ఎర్రకోట మీద ఎగిరేసినాడు. నేను తీవ్రంగా 4 వ్యాసాలు రాసి తప్పు కదా అది. నేనేమంటున్నా ఎప్పుడైనా సరే ఇప్పుడు ఇంటి దొంగ ప్రాణహాని కదా వీళ్ళందరూ, ఇంటి దొంగలే కదా వీళ్ళందరూ కూడా. మన ఇంటి తప్పు. నేనేమంటాను రాజకీయంగా విభేదించనియండి. ఎన్డీఏ కూటమి, బీజేపీ కూటమి, ఇండియా కూటమిని వ్యతిరేకించనియండి. అది సిద్ధాంతపరంగా ఉండాలి. అసలు సిద్ధాంతపరంగా అంశం లేదు వీడి దగ్గర. ఇప్పుడు మోదీని గద్దెదించడమే ఎజెండాగా పెట్టుకున్నారు. ఇవాటి వరకు ఒక్క ఎజెండాలు పెట్టకుండా ఇవాళ రైతుల సమస్యలు ఎంఎస్పీ చట్టబద్ధత అనే అంశాన్ని రేపు మేనిఫెస్టో పెడతా అంటున్నారు. అసలు ఇప్పటిదాకా 50 ఏళ్ళు ఎందుకు పెట్టలేదు వీళ్ళు, ఎందుకు చేయలేకపోయారు వీళ్ళు అంటే ఆధార్ కార్డు కానీ జిఎస్టీ కానీ ప్రతిపాదించింది కాంగ్రెస్. ఆనాడు బీజేపీ కోపడ్డా.
కానీ ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ బీజేపీ అమలు పరిస్తే ఆధార్ కార్డు వద్దు, మీకు జిఎస్టీ వద్దు. ఇవాళ 37 ఒక్కటే మాట చెప్తున్నాడు, ఎదుటి వాళ్ళు ఏవైతున్నారో వాళ్ళు సిద్ధాంతపరంగా కొట్లాడదలుచుకుంటే ఏం మిగిలే అంటున్నాడు. 370 ఆర్టికల్ మళ్ళీ తిరిగి తెస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అనగలుగుతుందా? అసలు ఒక నోట్ల రద్దు పక్కన పెడితే మిగతా అంశాలు బీజేపీ అంశాలు ఏమైనా మేము రివైవ్ చేస్తాము, వెనక్కి తీసుకుంటామని ఒక్క పార్టీ ఆమ్ ఆద్మీ కావచ్చు, తృణమూల్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ పార్టీ డిఎంకే కావచ్చు ఒక్కరైనా అనగలుగుతారని నేను అంటున్నాను. అందుకనే ఎదుటి వారి బలహీనతలు ఇన్ని ఉండగా అస్త్రాలు అందిస్తుంటే మోడీ గెలవకి ఏం చేస్తారు అంటే వద్దన్నా గెలిచే పరిస్థితి వాళ్ళకి కనిపిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.